హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఎకానమీ స్పీడ్లో బైక్ ఎలా డ్రైవ్ చేయాలి, ప్రాపర్గా స్పీడ్ రేంజెస్ గురించి చెప్తాను. అందుకంటే ముందు ఈ హ్యాండిల్ని ఎలా హోల్డ్ చేయాలో చెప్తాను. ఈ హ్యాండ్లింగ్ అనేది చాలామంది రాంగ్గా హోల్డ్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఈ హోల్డింగ్స్ వల్ల కూడా మీరు ముందుకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట, సడన్ బ్రేక్స్ చేసినప్పుడు. సో మీరు ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇది క్లచ్ కదా, సో ఇది క్లచ్ని ఎలా పట్టుకోవాలంటే చాలామంది బిగినర్స్ లేదంటే ప్రాపర్ గైడెన్స్తో లేకుండా బైక్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలా చేస్తారంటే ఎలా హోల్డ్ చేస్తారు. ఎలా హోల్డ్ చేయడం వల్ల అన్నెసెసరీగా ఇంత ఫుల్ క్లచ్ అవసరం లేదనమాట. మీరు ఎప్పుడైనా బైక్ ఐడియల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది హోల్డ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా బైక్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లైక్ షోరూమ్ నుంచి కొనేటప్పుడు దానికి ఇలా థ్రెడ్ వేసి ఉంటుంది. ఐడియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేయచ్చు. ఎందుకు అవసరం లేదు కదా, ఇట్లా హోల్డ్ చేయకుండా వదిలేయచ్చు కదా. వాళ్ళు ఎందుకు హోల్డ్ చేస్తారు ఇలాగా? బైక్ అనేది ఎప్పుడైతే ఐడియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు ఇంజిన్ ఏం డ్యామేజ్ అవ్వదు కాబట్టి ఇంత దగ్గరికి క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో మీరు ఎలా హోల్డ్ చేయాలంటే ఈ ఈ వన్ ఫింగర్ ఇలా ఇలా హోల్డ్ చేయాలి, ఇలా రొటేట్ దీనికి పట్టుకొని ఉండాలి. ఈ 3 ఏమో ఇలా క్లచ్ని హోల్డ్ చేస్తూ ఉండాలి అంటిల్ మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా ఏళ్ళు పట్టేంత గ్యాప్ ఉంది కదా, అంత గ్యాప్ ఉండేలా ఉండాలి. మీరు ఎలా చేస్తే అంత దగ్గరికి వచ్చి ఆగడం అంత పాసిబుల్ కాదు. పైగా మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఇలా చెరికినప్పుడు ఇది స్లిప్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది చెయ్యి. సో మనకి ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది మీరు ఎలా హోల్డ్ చేస్తారు అనుకోండి, ఎప్పుడైనా సడన్గా జర్క్ వచ్చినప్పుడు ఇలా ఇలా ముందుకు వెళ్ళలేమన్నమాట. సో గట్టిగా పట్టుకొని ఉంటుంది ఏళ్ళు ఉండటం వల్ల చెయ్యి అనేది. సో మీరు ఇలా 3 ఫింగర్స్ ఇలా క్లచ్ ఇలా మోసి గేర్ వేయండి. ఫస్ట్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, 1 to 3 డ్రైవ్స్లోనే మీకు అలవాటు అయిపోద్ది అనమాట. సో మీరు ఇది ట్రై చేయండి. ఇంకా థ్రాటిల్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. డ్రా ఇది థ్రాటిల్ కదా, సో చాలామంది ఎలా అంటే ఇలా పట్టుకొని ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారు, థ్రాటిల్ ఇస్తూ ఉంటారు, ఇలా ఇలా వెళ్ళిపోతుంటారు. సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఇలా వేస్తారు, అప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా స్లిప్ అవుతుంది. సో ఇది ఏబిఎస్ ఉన్న బైక్ కాబట్టి దీనికి ఇంత హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఇలా వెళ్తున్నారు, కొంచెం స్లో చేయాలనుకోండి 1 ఫింగర్ యూజ్ చేస్తారు చాలామంది. సో మీరు కొంచెం స్లోగా ఆపాలి అన్నప్పుడు జస్ట్ ఇలా ఎంగేజ్ చేయండి అంతే. ఇలా ఎంగేజ్ చేయగానే ఏబిఎస్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోయి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది, మీకేం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎలా వేయాల్సిన ఒకటే, ఎలా స్లోగా అన్నా అదే కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైనా సడన్గా వేయాల్సి వచ్చినా సరే మీరు ఎలా పట్టుకోవాలి, ఇక్కడ చూసారుగా నా చేతులు ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే మనం థ్రాట్ని స్లోగా డౌన్ చేస్తాం అనమాట. డౌన్ చేసి ఇలా అవుతుంది. అదే ఎలా వేయాలంటే ఇది డౌన్ అవ్వకుండానే ఇలా బ్రేక్ పట్టుకున్నట్టు ఉంటుంది. సో మీరు ఎంత స్పీడ్లో ఉంటే అంత స్పీడ్లో టక్కన బ్రేక్ పడుతుంది. అదే మీరు ఎలా పట్టుకొని 2 ఫింగర్స్ ఎలా హోల్డ్ చేసి స్లోగా ఇలా థ్రాట్ని డౌన్ చేసుకుంటా వెళ్ళారనుకోండి, స్లోగా స్పీడ్ అనేది తగ్గిద్ది అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మీరు 1 ఫింగర్తో ట్రై చేసుకుంటే అలా స్లోగా ఇలా ట్రై చేయండి, టూ అలవాటు అయిపోద్ది. నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఇప్పుడు నా హోల్డింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, డ్రైవ్ చేసేటప్పుడు ఇవి నేను ఒక ఫింగర్ క్లోజ్ చేసి ఇది 3 ఉంటుంది, ఇట్లా గేర్స్ వేస్తాను. ఇన్ కేస్ గేర్స్ లేనప్పుడు కూడా ఇలా వదిలేస్తాను, ఇలానే ఉంచుతాను. ఇదైతే ఫస్ట్ 1 ఫింగర్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎడ్జ్లో చేయాలి, చాలామంది ఇక్కడ చేస్తుంటారు, ఇక్కడ అవ్వదు. సో ఎడ్జ్లో పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలా 2 పెడతాను, స్లోగా వెళ్తాను. నేను యాక్చువల్లీ బాగా స్లోగా వెళ్తాను, మరీ ఎక్కువ ఓవర్ స్పీడ్లో వెళ్తాను. సో నాకు ఈ రెండిట్లో ఇలా చేయడం అలవాటు అయిపోయింది. నేను ఇలా హోల్డింగ్ చూసారన్నది ఇలా ఉంటుంది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఇది బిగినర్స్కి ప్రోస్కి ఇద్దరికి యూజ్ అవుతుంది. చాలామంది చాలా ఇయర్స్ బైక్ డ్రైవ్ చేస్తున్నా సరే ఇలా డ్రైవ్ చేయరు. సో ఇలా ఒకసారి డ్రైవ్ చేస్తే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇలా ట్రై చేస్తే బెటరు. మీరు బిగినర్స్ అయితే ఇలాగే నేర్చుకోండి. ఇప్పుడు నేను ఎకానమీ స్పీడ్లో వెళ్ళి ఎలా డ్రైవ్ చేయాలో చెప్తాను. అంటే స్పీడ్ రేంజెస్ ఉంటాయి అన్నమాట ఎకానమీ స్పీడ్కి. లైక్ ఫస్ట్ గేర్ అనేది అంటిల్ 10 RPM వరకు వెళ్ళొచ్చు. సెకండ్ గేర్ వచ్చేసి 10 to 20 వెళ్ళొచ్చు. థర్డ్ గేర్ వచ్చేసి 20 to 30. 30 తర్వాత 35 to
40 బిట్వీన్లో 4th గేర్ వేసుకోవాలి. 40 దాటాక మీరు 5th గేర్కి వెళ్ళొచ్చు. అలాగే మీరు 5th గేర్ 35గా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే 30 దాటగానే 40కి 35కి వేసేసారు అనుకోండి 4th గేరు. 35 నుంచి 45 లోపలనే 5th గేర్ వేసుకొని మీరు 45 రేంజ్ కూడా వెళ్ళిపోవచ్చు. మీరు కనుక స్లోగా వెళ్ళే వాళ్ళు అయితే. లేదు నేను బాగా ఫాస్ట్గా వెళ్తానంటే మీరు ఎకానమీ స్పీడ్లో వెళ్ళలేదంటే మీకు మైలేజ్ డ్రాప్ అవుతుంది. సో మీరు కనుక 5th గేర్కి 45 to 50 స్పీడ్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేయాలనుకుంటే అది ఎకానమీ స్పీడ్ రేంజ్ కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది. మీరు కనుక అక్కడ ఇప్పుడు అన్ని డిజిటల్ క్లస్టర్స్ వచ్చాయి కదా, సో మీకు ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ ఏంటి ఇవన్నీ అన్ని బైక్స్కి వచ్చాయి. సో ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ అనేది మీరు కనుక అక్కడ డిజిటల్ మీటర్లో 60 అబోవ్ మెయింటైన్ చేశారంటే మీకు మంచి మైలేజ్ వస్తుంది. లైక్ ఇప్పుడు అక్కడ ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ అనేది మన స్పీడ్ రేంజ్ బట్టి గేర్ పొజిషన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో గేర్ పొజిషను స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసుకొని అది చేసే కన్జ్యూమ్ ఆఫ్ ఫ్యూయల్ని అంతా తీసుకొని అది ఒక క్యాలిక్యులేషన్ ఇస్తుంది అనమాట. మీరు ఇలా వెళ్తే ఇదే స్పీడ్లో వెళ్తే లీటర్కి 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని అర్థం. సో అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మినిమం మీకు గ్యారంటీకి 50+ వస్తుంది. సో నాదైతే నేను ఎప్పుడు 70 మెయింటైన్ చేస్తాను. సో అందువల్ల నాకు ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ 70 మెయింటైన్ చేయడం వల్ల నా బైక్ అనేది 50 మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. లేదు ఇంకెప్పుడైనా సడన్గా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు మైలేజ్ని కన్జర్వేషన్ మీకు లేదన్నప్పుడు మరీ ఓవర్ స్పీడ్ వెళ్ళమాకండి. 5th గేర్లో 60 to 70 మాత్రం వెళ్ళండి. ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయో తెలియనప్పుడు మీరు రిస్క్ తీసుకోకూడదు. హైవేలో అయితే మీరు వెళ్ళొచ్చు, కొంచెం రోడ్స్ బాగుంటాయి కాబట్టి. ఇది నా టిప్ అనమాట. సో ఇప్పుడు నేను ఎకానమీ స్పీడ్ ఎలా డ్రైవ్ చేసి వెళ్ళాలో చూపిస్తాను. యాక్చువల్లీ మైక్ సరిగ్గా సెట్ కాలేదు. లైక్ అక్కడ కాలర్ దగ్గర పెట్టుకున్నప్పుడు అది డ్రాప్ అయిపోయింది హెల్మెట్ నుంచి. సో ఎక్కువ నాయిస్ అనేది గ్రాప్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఆడియో క్వాలిటీ అనేది సరిగ్గా రాలేదు. బట్ ప్రాపర్గా మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినట్లయితే అర్థమవుతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. న్యూట్రల్లో ఉన్నాను. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసి ఆ తర్వాత సెకండ్ గేర్, థర్డ్ గేర్ ఎంత స్పీడ్లో వెళ్తున్నానో చూపిస్తాను. ఇక్కడ ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ అని ఒకటి ఉంటుంది మనకి. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ మోర్ దెన్ 60 ఉండేలా చూసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి గుడ్ మైలేజ్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 50 మైలేజ్ అయితే వస్తుంది మీరు అలా మెయింటైన్ చేస్తే. నేనైతే ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ 70 మెయింటైన్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను మరీ ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయను. సో అందుకని నాకు మంచి మైలేజ్ వస్తుంది. నాకు ఎప్పుడు 50 చూపిస్తూ ఉంటుంది మైలేజ్. సో ఇప్పుడైతే నేను ఎకానమీ స్పీడ్ మాత్రం చూపిస్తాను. తర్వాత మైలేజ్ టెస్ట్ అయితే చేసి తర్వాత చెప్తాను అది ఎలా చేయాలి, ఎలా చేశాను అనేది తర్వాత వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడైతే డ్రైవ్ చేద్దాం. న్యూట్రల్లో ఉంది కదా, ఫస్ట్ గేర్ వేసాను. ఫస్ట్ గేర్ వేసి మీరు స్లోగా, మీరు బిగినర్స్ కాబట్టి ఎకానమీ స్పీడ్ ఎలా తెలియదు కాబట్టి మీరు స్లోగా క్లచ్ వదిలి థ్రాట్ల్ ఇచ్చుకుంటా అంటిల్ 10 వరకు వెళ్ళగానే సెకండ్ గేర్ వేసాను. సెకండ్ గేర్లో ఉన్నాను. సెకండ్ గేర్లోనే వెళ్తున్నాను. 20 దాటింది. స్మూత్గా థర్డ్ గేర్ వేసాను. ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ అయితే నాకు 70 చూపిస్తుంది అక్కడ. ఇది థర్డ్ గేర్ 25 ఉన్నాను. 25 to 30లో థర్డ్ గేర్ వేసాను. థర్డ్ గేర్ నుంచి షిఫ్ట్ అవ్వాలి మనం 4th గేర్. 25 to 30. సో 30 అయ్యాను. 4th గేర్ వేసాను. బైక్ బాగా స్మూత్గా వెళ్తుంది. ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ నా దగ్గర 57 ఉంది. సో 4th గేర్లో వేసాను. 40 దాటింది. 5th గేర్ వేసాను. ఇది 5th గేరు. అంటిల్ మనం 50 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఇన్స్టెన్స్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది కదా, అది 70 చూపిస్తుంది అనుకోండి. 50 దాటినా మనం ప్రాపర్గానే వెళ్తున్నట్టు అర్థం. ఒకవేళ మీరు హై గేర్లో ఉండి లో స్పీడ్లో వెళ్ళొచ్చు, ఏం కాదు. అది ఎలా అంటే లైక్ 30లో వెళ్తున్నారు అనుకోండి మీరు. అప్పుడు మీరు ఎలా అంటే 5th గేరు ఓకే, 4th గేర్ ఓకే. మరీ 20కి వెళ్ళిపోయి 5లో వెళ్ళారనుకోండి, బైక్ టక అనేసి ఆగిపోతుంది. అది తీసుకోలేదన్నమాట. అది ఎందువల్ల అవుతుంది అనేది నేను తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనకి గేర్స్ ఉంటాయి అన్నమాట, స్పర్ గేర్స్.
గేర్స్ అనేది చైన్ షిఫ్ట్ చేస్తూ ఉంటుంది గేర్ మారేటప్పుడు. సో ఆ టైంలో మనకి ఏ స్పీడ్ వెళ్ళాలనేది ఆ గేర్ లెంత్ని బట్టి ఉంటుంది. మీరు చూసుకుంటే ఫస్ట్ గేర్లో పెద్ద గేర్ బాక్స్ గేర్ వీల్ ఉంటుంది మనకి. సో దాని గేర్ వీల్ బట్టి మనకి రొటేషన్ జరిగి స్పీడు పికప్ ఉంటుంది అనమాట. నేను సిగ్నల్ దగ్గర ఆగాను. ఎప్పుడైనా సిగ్నల్ దగ్గర ఆగేటప్పుడు మీరు ఫస్ట్ గేర్కి వచ్చి ఎక్కువ టైం ఉందనుకోండి, ఇంజిన్ కట్ ఆఫ్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ గేర్ నుండి ఇట్లా ఫస్ట్ గేర్లో ఇంజిన్ ఆఫ్ చేసి వదిలేయండి, వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. ఎందుకంటే వెనక మీకు మంచి BMW, ఆడి లాంటి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అనుకోండి, మీరు ఇలా పట్టుకొని ఇంజిన్ని అలాగే ఉంచారనుకోండి, క్లచ్ పట్టుకున్నాం కాబట్టి ఫ్రీగా మూవ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోగలదు. మనకు తెలియదు కదా సర్ఫేస్ ఎలా ఉంటుందో. మరీ స్లోపీగా ఉందనుకోండి వెనక్కి వెళ్ళిపోతాం. సో చూసుకోండి మీరు. మ్యాక్స్ నేనేం చేస్తానంటే ఆ రిస్క్ తీసుకోను, ఫస్ట్ గేర్లో ఉంచేసి ఇంజిన్ కట్ ఆఫ్ చేస్తాను. ఏం కాదు కొంతసేపు, మరీ ఎక్కువసేపు అయినా మీరు కొంతసేపు అయితే ఒక్క 10 సెకండ్స్లో మీరు వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఒక 10 సెకండ్స్లో మీరు వెళ్ళారనుకున్నప్పుడు మీరు పట్టుకొని ఉండగలరు. కానీ 2-3 మినిట్స్ అంటే ఎలా ఉంటారు. సో ఫస్ట్ గేర్ వేసి ఇంజిన్ కట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సిగ్నల్ నేను ఇప్పుడే పాస్ అవుతున్నాను. 10 దాటింది కదా భయ్యా, సెకండ్ గేర్ వేసుకోవచ్చు అన్నాడని వేయకండి. చూసుకొని ఏమీ లేదు వెళ్తున్నాం ఇంకా మూవ్ అనుకున్నప్పుడు సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వెళ్ళిపోయాను. 20 స్పీడ్ దాటింది కాబట్టి 29 థర్డ్ గేర్ మీద ఉన్నాను. ఇక్కడ కొంచెం హిల్ ఏరియా ఉంది. సో థర్డ్ గేర్ అయిపోన్నాను కదా అని హిల్ ఏరియాలో 4 వేస్తే ఇంకా స్లో అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, థర్డ్ దాటింది. సో వెళ్ళిపోవచ్చు థర్డ్ గేర్ నుంచి 4th గేర్కి. నేను 4th గేర్కి వచ్చేసాను. 40 దాటేసింది. 5th గేర్కి వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయడానికి ఇష్టపడను. సో వెళ్తే మ్యాక్స్ నేను 80 వరకు వెళ్తాను. అది నా బాగా అర్జెంట్ ఉంటే, లేదంటే 60 అంతే. ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ యావరేజ్గా 60 మెయింటైన్ చేస్తాను. నేను ఇలా స్లోగా వెళ్ళినప్పుడు 5th గేర్లో 45 to 50 ఎకానమీ స్పీడ్ అంటారు కదా దీన్ని. సో ఈ ఎకానమీ స్పీడ్ వెళ్ళినప్పుడు నాకు 70 చూపిస్తుంది. ఆ రోజు మైలేజ్ చాలా వస్తుంది నాకు. ఆల్మోస్ట్ ఒక్కోసారి 60 చూపిస్తుంది. అంటే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత ఉందో నాకు ఇస్తుంది. సో మీరు ప్రాపర్గా డ్రైవ్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది. మీ 150cc ఏ బైక్ అయినా సరే, ఆర్ బిలో 200cc ఏ బైక్ అయినా సరే మంచి మైలేజ్ వస్తుంది. మీరు ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీని 70 యావరేజ్గా మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తే ఇది నా ప్రో టిప్ అనమాట. సో మీకు నచ్చితే ఫాలో చేయండి. ఇప్పుడు కూడా ఇవి ఎవ్రీ టైం ఎకానమీ స్పీడ్లో వెళ్ళాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. మన నీడ్ని బట్టి మన స్పీడ్ పెంచుకుంటూ వెళ్తాం. మీరు కనుక పర్లేదు నేను ఒక గంటలో వెళ్ళాలి, నార్మల్గా వెళ్తే సరిపోతున్నప్పుడు ఈ ఎకానమీ స్పీడ్ ఇవన్నీ ఫాలో చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎకానమీ స్పీడ్స్. సో దీన్ని బట్టి డ్రైవ్ చేసుకుంటారు. ఇప్పుడు 3rd ఉన్నాను, 5th ఉన్నాను. కొంచెం పెద్ద ప్లాన్ పోయింది. సో 4th వచ్చాను. 4th రాగానే కొంచెం పెద్ద వస్తుంది. సో థర్డ్ గేర్ అనేది 4th గేర్ అనేది 35లో ఉన్నప్పుడు సరిపోతుంది. ఎప్పుడైతే 35 దాటిందో 5th గేర్ వేసుకున్నాను అనుకోండి, ఈజీ అవుతుంది. సో ఇలా డ్రైవ్ చేయాలన్నమాట. 5th గేర్కి వెళ్ళిపోతున్నాను. మీకు ఎంతగా డ్రైవ్ అయితే 50 దాటినా సరే 70 చూపిస్తుంది. నేను ప్రాపర్గా గేర్స్ మార్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఫ్యూల్ కూడా అంతలాగే కన్స్యూమ్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా గేర్స్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ అనేది ఎక్కువ డ్రాప్ అవుతుంది ఫ్యూల్ ట్యాంక్ నుంచి. సో అప్పుడు ఎక్కువ ఫ్యూల్ కన్స్యూమ్ అవుతుంది. మనం అంత ఫాస్ట్గా అయినా సరే మైలేజ్ రాదు.